కోసం ప్రార్థన చేయడం తప్పు. మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే 3 కోసం మీరు ప్రార్థన చేయొచ్చు. ఏమిటో చెప్పనా? 1, ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగండి. 2, ప్రభువా ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యం ఇవ్వు, ఎగ్జామ్స్ టైంలో నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడగండి. 3, ప్రభువా ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి. మీరు చెప్పండి, ఈ 3 ఒకరిలో ఉంటే ఫెయిల్ అవుతారా? జ్ఞాపక శక్తి ఉంది, ఆరోగ్యము, ధైర్యం ఉంది, ప్రశ్న చూడగానే జవాబు గుర్తుకొస్తుంది. ఇప్పుడు ఫెయిల్ అయ్యే ప్రసక్తే? అడిగితే ఇలాంటివి అడగండి. ప్రభువా కొరియర్లో మార్కులు వచ్చేయాలా? నిద్ర లేచేలోపు నేను పాస్ అయిపోవాలా? ఏం కోరికలు అవి? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ప్రార్థన? సాతాను కావాలనే మనల్ని బోల్తా గుట్టిస్తున్నాడు, కావాలనే మన గోతిని మనమే తవ్వుకోవాలనుకుంటున్నాడు వాడు. గుర్తించండి వాడిని, జాగ్రత్తగా గుర్తించండి వాడిని. సాతాను తంత్రములను మనం ఎరగని వారము కాము అన్నారు పౌలు గారు. కానీ ఈనాటి సంఘానికి సాతాను తంత్రమే తెలియదు.